హాయ్ అండి. కొత్తిమీర, పుదీనా, టమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, ఒక గుప్పెడు పల్లీలు వేసేసుకొని ఒకసారి వేయించేసుకొని, అందులో కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఆయిల్లో వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని అందులోకి ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకొని, అదే ప్యాన్లో ఒక కప్పు టమాటోలను వేసేసుకొని, టమాటాలు త్వరగా మగ్గేంత వరకు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకొని టమాటాలు పూర్తిగా మగ్గడానికి ఇలా వేసేసుకొని మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటాలు మగ్గించుకోవాలండి. టమాటాలు ఇలాగ వాటరీగా ఉన్నప్పుడు చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి పచ్చిమిర్చి, పల్లీలు, కొంచెం ఎల్లుల్లిపాయలు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని ఇందులో కొత్తిమీర, పుదీనా, టమాటాలను కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడానికి ఆయిల్, కొంచెం తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చడిని కూడా వేసేసుకోవాలండి. అంతే 2-3 నిమిషాలు వేయించేసుకున్నాక కొత్తిమీర, పుదీనా, టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే